ఎంత కడిగినా ఎంత బ్లీచింగ్ వేసినా కూడా ఇవి పోవట్లేదు. చూడండి ఎట్లుందో చూడండి. అందుకే జాగ్రత్త కోసం నేనైతే ముందుగా ఎవరైనా టెర్రస్ గార్డెను ఇలా చెట్లు పెట్టాలి అనుకుంటే మాత్రం ముందు ఫ్లోర్ అంతా శుభ్రం చేపించి కలర్ వేపించి, కలరా లేదంటే మ్యాటా ఇష్టం అది, అలాంటిది వేసిన తర్వాత ఇలా డబ్బాలు అయితే పెట్టుకోండి. లేదంటే నాలాగా చాలా ఇబ్బంది పడతారు మీరు. చూడండి ప్రతి ఒక్కటి అన్ని పైన పెట్టించాను. అన్ని రేపు కూడా పట్టేటట్టుంది, అట్లా ఉంది అసలు పని. చూడండి అన్ని కొన్ని చెట్లు కూడా పాడైపోయినాయి. ఇదంతా చూడండి చూడండి అయినా కూడా పోలేదండి. ఎంత కడిగినా 2 days నుంచి కడుగుతున్నాం, అసలు పోయేటట్టే లేదండి. ఇది పాకుడు మొత్తం ఇక్కడ చూడండి జారి పడేటట్టు ఉందండి. అందుకే భయం వేసి నాకు ఎక్కడ పడిపోతానేమో అని భయంతో నేను ముందుగానే అర్థం చేసుకొని ఇదంతా అయితే నేను క్లీన్ చేపిస్తున్నాను. చూడండి ఎంత వెళ్తుందో అసలు. చూడండి బ్లీచింగ్ వేసాం కాబట్టి నిన్న మొత్తం నైట్ అంతా నానిందండి. అందుకే ఇప్పుడు కొంచెం పోతుంది. చూడండి ఎంత మురికుందో చూడండి అసలు కింద. ఇదంతా అదేనండి పాకుడు. చూడండి ఎంత వెళ్తుందో అసలు. ఇక్కడ చూడండి చూడండి. అందుకే మీకు నేను ముందుగా చెప్తున్నా, టెర్రస్ గార్డెన్ పెట్టాలనుకునే వాళ్ళు ముందుగా ఇలా కలర్ వేపించి లేదా మ్యాట్ అయినా పెట్టించి, చూడండి ఇక్కడ చూడండి ఎట్లుందో, పెట్టుకుంటే మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఇలా మనం చాలా చెట్ల వరకు పెట్టుకోవచ్చు అండి. చూసారు కదా ఈ పువ్వు చూడండి ఎంత బాగుందో. నాడే విత్తనాలు చూడండి భలేగా ఉన్నాయి అసలు. అయ్యయ్యో ఇవన్నీ పడిపోయేటట్టు ఉందండి. ఈ విత్తనాలు మళ్ళీ వేసుకోవచ్చండి, చాలా చెట్లు అవుతాయి మనకు. ఇదిగోండి పువ్వు ఎండిపోయిన తర్వాత ఇవేనండి విత్తనాలు, అన్ని కింద పడిపోతున్నాయి. చూడండి ఇదిగో చూపి ఇప్పుడు చూడండి విత్తనాలు. ఇవి మళ్ళీ మనం వేసుకుంటే నారు అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా చెట్టు అవుతుందండి. ఆ చెట్టుకి ఇలాంటి ఫ్లవర్స్, ఈ ఫ్లవర్ వచ్చేసి ఎండిపోయిన తర్వాత ఇట్లా చూడండి ఇలా ఇదిగోండి మొత్తం కింద పడిపోతుంది, రాలిపోతుంది. అయ్యో ఇదిగోండి ఫ్లవర్ ఎండిపోయిన తర్వాత మనకు లోపల ఇది సీడ్స్ అనేది ఇలా రెడీ అవుతుందండి. చూసారు కదా చూడండి చూడండి సీడ్స్ భలే ఉన్నాయి కదా విత్తనాలు. ఇవి మనం ఇప్పుడు పెట్టుకుంటే ఇవి ఎన్ని ఉన్నాయో అన్ని చెట్లు అవుతాయండి. చూడండి మళ్ళీ పువ్వు కూడా వస్తుందండి, మొగ్గలు వస్తున్నాయి. చూడండి అప్పుడే మొగ్గలు కూడా పడ్డాయి. చిన్న చెట్టుకి, చిన్నదే అండి ఇది, చాలా చిన్న చెట్టు అయినా కూడా మనకు చూడండి మొగ్గలు చూడండి. సీతాఫల చెట్టు అయితే పెట్టాను, ఇది నాటుకుంటుందో లేదో తెలియదు, చూద్దాము. ఇందులో అయితే కొమ్మ తీసుకొచ్చి పెట్టాను, అంటే కింద ఏర్లు ఏం లేదు, కాకపోతే ఇలా కూడా పెట్టొచ్చు అనేసి ట్రై చేశాను నేను. ఇది నాటుకుంటుందో లేదో మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తానండి. వంకాయలు చూడండి, ఇవి దేశవాళీ టమాటాలండి, నాటు టమాటా చాలా బాగుంటుంది. చూడండి ఎంత పూత వచ్చిందో చూడండి, అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. ఇక్కడ నిన్న కొన్ని చెట్లని పైన పెట్టుకుంటే జారి పడేటట్టున్నా. ఇక్కడ చూడండి ఎంత మురికుందో అసలు, ఎంత జిడ్డు ఉందో. ఇదంతా పాకుడు పట్టేసింది. పాపం నరసింహారావు ఎంత పొద్దుటి నుంచి కడుగుతున్నారు, అయినా కూడా పోవట్లేదండి. ఎంత వెళ్తుందో. మరి అటు కడిగేసావా మొత్తం? పోవట్లేదా? అందుకే ఇటు జరిపి నువ్వు కడుగుతాను, అటు కడిగేసావా? ఓకే ఓకే ఓకే. బ్రష్తో కడిగేసి మళ్ళీ డబల్ పని చేయకుండా ఆకులు ఎండిపోయిన తర్వాత కింద చామగడ్డ అనేది రెడీ అవుతుందంట. ఇంకా ఆకులు అయితే పచ్చగానే ఉందండి. నేను మళ్ళీ అప్డేట్ అయితే ఇస్తాను చామగడ్డ తీసేటప్పుడు.
ఎంత క్లీన్ అండ్ గ్రీన్ చేస్తున్నామో అయినా కూడా అవ్వట్లేదు. చాలా టైం వస్తుంది. ఇక్కడ మందారం మొక్కలు చూడండి, ఇక్కడ ఎల్లో కలర్ ఫ్లవర్ చూడండి ఎంత బాగుందో. ఉందా అండి ఇక్కడ? అది కొంచెం ఎట్లా తగిలింది ఇది? అయ్యో ఇది మంచిది కాదు, అసలు పగలదే. ఇది పగలదు అసలు, మంచిది ఇది. కింద పడ్డదేమో అదేనా? ఇప్పుడైతే వీడియో అయితే తీస్తాను, చూశారు కదా. వాటంటగా అయ్యే వచ్చి ఈ సీడ్స్ ఎక్కడైనా పెట్టి మర్చిపోతానేమో అనేసి నేనైతే ఇప్పుడే ఒక ఖాళీ డబ్బా అయితే కనిపించిందండి, అందులో అయితే వేద్దాం అనుకుంటున్నాను. రండి మీరు కూడా నాతో పాటు.